హైదరాబాద్లో వాన చినుకు పడితే రోడ్ల మీద మోకాల్లోతు నీళ్ళు వస్తాయి. ఎందుకు ఇదంతా దీనివల్ల అంటే పడ్డ చినుకు పడ్డట్టు నాలాల్లో నుంచి, చెరువుల్లో నుంచి, కాలువల్లో నుంచి పోయి మూసిలా కలవకుండా రకరకాల వ్యర్థాలు అడ్డుపడుతున్నాయి నాలాలల్లా. ముంపుకి ప్రధాన కారణం ఏంటంటే నాలాల్లో ఉండే అడ్డంకులు. వీటిని తొలగించడానికి హైడ్రా స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న నాలాలల్లా, అట్లాగా బాక్స్ డ్రైన్లల్లా, చెరువులు నాలాలు కలిసే ప్లేసుల్లో మొత్తం ఆ చెత్తనెత్తి పక్కకు పోసి నీళ్లు సాఫీగా సాగడానికి చర్యలు చేపట్టింది. గతంలో అంటే హైడ్రా లేక ముందుకు ఈ పనిని జలమండలి చేసేది, ఇప్పుడు ఆ పనిని హైడ్రా చేస్తుంది. అయితే హైడ్రా ఈ పని చేసేటప్పుడు నాలల్లో ఏం దొరుకుతున్నాయి తెలుసా? సోఫా సెట్లు, పరుపులు, కుర్చీలు, డైనింగ్ టేబుల్ అంటే పనికి మాలిన ప్రతి వస్తువుని మనం నాలాల పడేస్తున్నాం. సరే, వీటన్నిటికి మించిన ప్రధాన శత్రువు ఏందో తెలుసా? ప్లాస్టిక్. ఎక్కడ ప్రతి నాలాలో పూడిగా తీస్తుంటే కొన్ని వందల వేల టన్నుల ప్లాస్టిక్ చెత్త బయటపడుతుంది. ఇందులో ప్రధానంగా బాటిల్స్, ప్లాస్టిక్ బాటిల్స్ అండ్ ప్లాస్టిక్ కవర్స్, ఇవే విపరీతంగా ఉంటున్నాయి నాలాలల్లా. వర్షం పడ్డప్పుడు ఇవన్నీ అడ్డం పడి నీళ్లు ముందు పోకుండా చేస్తున్నాయి అన్నమాట. అత్యద్భుతమైన పాష్ ఏరియాలైన గచ్చిబౌలి, కాజాగూడ, ఐకియా ఇట్లాంటి ప్లేసుల్లో కూడా మురిక్కాలువలు, నాలాలల్లా ప్లాస్టిక్ చెత్త గుట్టల కింద బయటపడుతుంది. అసలు హైదరాబాద్ ఏంది, మొత్తం తెలంగాణ దేశంలో ఎక్కడ చూసినా మీరు ఒక ఖాళీ ప్లేస్ని చూస్తే ఏం దర్శనమిస్తున్నాయి అంటే, ఒకప్పుడు పిచ్చి చెట్లు దర్శనమిచ్చాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా ప్లాస్టిక్ బాటిళ్ళు, ప్లాస్టిక్ కవర్లు, పాడైపోయిన షూజు, మొత్తం మన ఇంట్లో చెత్తనంతా మనం ఈ ఖాళీ ప్లేసుల్లో నింపుతాం. నదుల్లో ప్లాస్టికే, చెరువుల్లో ప్లాస్టికే, వాగుల్లో ప్లాస్టికే, కాలువల్లో ప్లాస్టికే, నాలాల్లో ప్లాస్టికే, ఆఖరికి మన ఇంటి ముందరుండే ఖాళీ ప్లేసుల్లో కూడా ప్లాస్టికే. ఒక అధ్యయనం ప్రకారం భారతదేశంలో ఒక వ్యక్తి సగటున సంవత్సరానికి 14 కిలోల ప్లాస్టిక్ని వాడుతుండట. ఇట్లా తెలంగాణలో 2019 వరకు ఒక్కో వ్యక్తి ఏడాదికి 14 కిలోల ప్లాస్టిక్ని వాడుతుండంటే ఈ భూమి మీద ప్లాస్టిక్ గుట్టలు ఏ రేంజ్లో పెరిగిపోతున్నాయో ఒకసారి ఆలోచించుకోండి. సరే, ఇదంతా పక్కన పెడితే తెలంగాణ విషయానికి వద్దాం. తెలంగాణలో 2019 వరకు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా సంవత్సరానికి 685 కిలోల ప్లాస్టిక్ ప్రొడక్టివిటీ ఉండేది. అదే 2025 సంవత్సరానికి వచ్చేసరికి 1587 టన్నుల ప్లాస్టిక్ ప్రతి సంవత్సరం ప్రొడ్యూస్ అవుతుంది మొత్తం తెలంగాణ వ్యాప్తంగా. ఇందులో 80% వరకు హైదరాబాద్ నుంచే ఉత్పత్తి అవుతుంది. అంటే 6 ఏళ్లలో రెట్టింపు అయింది ప్లాస్టిక్ వినియోగం. తెలంగాణలో 2019లో ఒక రోజుకి 685 టన్నుల ప్లాస్టిక్ ప్రొడ్యూస్ అయ్యేది. అంటే మనం ఇంట్లో వాడుకోవడానికి కావాల్సిన ప్లాస్టిక్ ప్రొడ్యూస్ అయ్యేది. అదే 2025 సంవత్సరానికి వచ్చేసరికి 1587 టన్నుల ప్లాస్టిక్ని ప్రతిరోజు హైదరాబాద్లో ఉన్న ప్లాస్టిక్ కంపెనీలు ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఒక 2025లోనే తెలంగాణ వ్యాప్తంగా 5.79 లక్షల టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అయింది. ప్రతి సంవత్సరం ఇంత ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతుంటే ఇందులో రీసైక్లింగ్కి వెళ్ళేది ఎంతో తెలుసా? కేవలం 13% మాత్రమే. అంటే రోజుకు 1587 కిలోల ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతుంటే అందులో రీసైక్లింగ్కి వెళ్ళేది కేవలం 204 కిలోలు మాత్రమే. మిగతా ప్లాస్టిక్ అంతా ఎక్కడికి పోతుందంటే ఇగో ఇట్లా నాలాలల్లా, చెరువులల్లా, భూమి మీద ఎక్కడ పడితే అక్కడ గుట్టల కింద వేరకపోతుంది. అంతెందుకు డంపింగ్ యార్డ్లకు పోయి చూసినా కూడా అత్యధికంగా వాళ్ళకు వచ్చే చెత్తలో అత్యధికంగా ఉండేది ప్లాస్టికే. ప్లాస్టిక్ భూమిలో కలిసిపోవడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. సో అది భూమి మీద గుట్టల కింద వేరుకుపోకుండా ఉండడానికి ఏకైక మార్గం ఏంటంటే దాన్ని రీసైకిల్ చేసి మళ్ళీ ఉపయోగించుకోవడం. కానీ ఇక్కడ రీసైక్లింగ్ జరుగుతున్నది కేవలం 13% మాత్రమే. అంతేకాదు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్, దీన్ని అయితే కనీసం రీసైకిల్ చేయడానికి కూడా పనికిరాదు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే మనం డైలీ వాడే క్యారీ బ్యాగ్స్ ఉన్నాయి కదా, ప్లాస్టిక్ కవర్లు, ఇవే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కిందకి వస్తాయి. వీటి మీద నిషేధం విధించి 4 ఏళ్ళు అవుతుంది. కానీ ఇప్పటి వరకు ఆ నిషేధం అమలు కావట్లేదు. ఈ ప్లాస్టిక్ నిషేధం కేవలం కాగితాలకే పరిమితమైంది. ఇక తెలంగాణ వ్యాప్తంగా ప్లాస్టిక్ తయారీ యూనిట్లు అంటే మనం ఇంట్లో వాడుకునే డబ్బాలు, టబ్బులు, క్యారీ బ్యాగులు ఇట్లాంటివన్నీ తయారు చేసే కంపెనీలు ఎన్ని ఉన్నాయో తెలుసా? 676 కంపెనీలు ఉన్నాయి. బయట సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నిషేధిస్తున్న గవర్నమెంట్ ఈ కంపెనీలని మాత్రం ఏమనడానికి ధైర్యం చేయట్లేదు. ఇక 676 కంపెనీలలో ప్లాస్టిక్ తయారైతుంటే రీసైక్లింగ్ యూనిట్లు ఎన్ని ఉన్నాయి తెలుసా? తెలంగాణ వ్యాప్తంగా మొత్తం కలిపి 57 మాత్రమే రీసైక్లింగ్ యూనిట్లు ఉన్నాయి. అంటే 676 పరిశ్రమల్లో ప్లాస్టిక్ తయారై వేర్వేరు ఉత్పత్తుల కింద తయారై బయటకు వస్తుంటే వాటిని రీసైకిల్ చేసేది మాత్రం కేవలం 57 యూనిట్లు మాత్రమే. కేవలం మొత్తం తెలంగాణలో ఉత్పత్తి అవుతున్న ప్లాస్టిక్లో కేవలం 13% మాత్రమే రీసైక్లింగ్కి వెళ్తుంది. మిగతా ప్లాస్టిక్ అంతా గుట్టల కింద ఈ భూమి మీదనే పేరుకుపోతుంది. అయితే మరి ఎందుకు ఈ పరిస్థితి? ప్లాస్టిక్ని రీసైక్లింగ్ చేయడం అంత కష్టమా అంటే ఏం లేదు. ఇదే భూమి మీద చాలా దేశాల్లో ప్లాస్టిక్ 70% వరకు రీసైక్లింగ్ చేస్తున్న కంట్రీస్ ఉన్నాయి. జర్మనీలో ప్లాస్టిక్ 70% రీసైకిల్ చేస్తున్నారు. మిగతా 30% హౌస్ హోల్డ్ అంటే మనం ఇంట్లో వాడే డబ్బాలు, ప్లాస్టిక్ టబ్ల కింద ఉండిపోతుంది. మిగతా 70% ప్లాస్టిక్ని రీసైకిల్ చేస్తున్నారు. జర్మనీలో ఎక్కడా ప్లాస్టిక్ బాటిల్ రోడ్ల మీద వేయడానికి లేదు. మీరు
అంతేకాదు మీరు ఒక 1 లీటర్ ప్లాస్టిక్ బాటిల్ ఏ కూల్ డ్రింకో జ్యూసో ఏదో కొనుక్కున్నా కూడా దాని మీద అప్పటికే ₹1-2 ఎక్స్ట్రా తీసుకొని ఆ డబ్బులు వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. మీరు ఈ ప్లాస్టిక్ బాటిల్లో డ్రింక్ తాగిన తర్వాత ఆ బాటిల్ తీసుకెళ్ళి రిటర్న్ ఇచ్చేసి వస్తే ఆ ₹2 మీకు రిటర్న్ వస్తాయి. దీనివల్ల కలిగే ఒక ఉపయోగం ఏంటంటే ప్లాస్టిక్ అనేది ఎక్కడ పడితే అక్కడ పోదు. నువ్వు ఎక్కడైతే ప్లాస్టిక్ బాటిల్ కొనుక్కుంటావు దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ ఇచ్చేసి వస్తావు. దాంతో ప్లాస్టిక్ అంతా ఒక చోట కలెక్ట్ అవుతుంది, రోడ్ల మీద పడదు, దాన్ని రీసైకిల్ చేయడం ఈజీ అవుతుంది. జర్మనీ ఈ విధానాన్ని పాటిస్తుంది. అంతేకాదు ఏఐ యూజ్ చేసి రకరకాల సెన్సార్లు యూజ్ చేసి వేర్వేరు ప్లాస్టిక్ని అంటే వాటి మందం, వాటి కలరు, దాని నాణ్యత, దాని ఆధారంగా ప్లాస్టిక్ని వేర్వేరు కేటగిరీల కింద విభజించి ఏ ప్లాస్టిక్తో ఏ వస్తువులు తయారైతాయో దాని ప్రకారంగా రీసైకిల్ చేసుకుంటారు. సేమ్ దక్షిణ కొరియాలో కూడా ఇంతే. అక్కడ కూడా 70% ప్లాస్టిక్ రీసైకిల్ అవుతుంది. అక్కడ ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ చాలా కఠినంగా ఉంటుంది. పొరపాటున ఒక ప్లాస్టిక్ వ్యర్థం రోడ్డు మీద కనిపిస్తే ఆ వ్యక్తిని వెతికి మరీ పట్టుకొని జరిమానా వేస్తారు. అంతేకాదు ప్లాస్టిక్ ని ఏ సంస్థలు అయితే తయారు చేస్తున్నాయో రీసైక్లింగ్ కూడా ఆ సంస్థలకే అప్పగించరు. ఇప్పుడు మనం తెలంగాణలో 676 సంస్థలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా ప్లాస్టిక్ వస్తువులు తయారు చేసేవి. ఖచ్చితంగా అవే సంస్థలు వాటిని రీసైకిల్ చేస్తా అంటేనే వాటికి అనుమతులు వస్తాయి అన్నమాట. ఇట్లాంటి నిబంధనలు దక్షిణ కొరియాలో ఉన్నాయి. ఇక బల్గేరియాలో 59%, స్లోవేకియాలో 56%, ఇట్లా యూరోప్ కంట్రీస్లో దగ్గర ఏ కంట్రీలో చూసినా 60% వరకు ప్లాస్టిక్ రీసైక్లింగ్ జరుగుతుంది. ఒక దిక్కు అన్ని దేశాలు అట్లా ప్లాన్ చేసుకుంటుంటే ఈ ప్లాస్టిక్ వ్యర్థాలని భూమి మీద పడకుండా చూసుకుంటుంటే మన దగ్గర పరిస్థితి ఎట్లుంటుంది? కార్లో వెళ్తుంటాం, వాటర్ బాటిల్ కొనుక్కుంటాం, బాటిల్ రోడ్డు పక్కన పడేసి వెళ్ళిపోతాం. ఆ బాటిల్ని మనం కార్లో పెట్టుకొని ఇంటికి తీసుకొచ్చి మన డస్ట్బిన్లో వేసుకోవడానికి కూడా మనకు టైం ఉండదు. అంత బిజీ పర్సన్స్. మన కార్ అంత క్లీన్గా ఉండాలి, బయట రోడ్లు నాశనం అయిపోయినా పర్లేదు. చిప్స్ కొంటాం, తింటాం, ప్యాకెట్ పక్కకు పడేస్తాం. కూల్ డ్రింక్ బాటిల్ కొంటాం, ఇట్లా తాగుతాం, పక్కకి ఇసిరేసి వస్తాం రోడ్డు పక్కనే. కనీసం మన ఇంట్లో వాడుకున్న ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ వస్తువుల్ని ఒక పక్కకు పెట్టుకొని వాటిని రీసైక్లింగ్ యూనిట్లకు అమ్ముకోవాలనే ఆలోచన కూడా మనకు ఉండదు. అంతెందుకు గవర్నమెంట్ ఒక 5-6 ఏళ్ల కింద ప్రతి ఇంటికి 2 రకాల చెత్త కుండీలను ఇచ్చింది. తడి చెత్త, పొడి చెత్త రెండింటిని వేరు చేసి ఇవ్వమని చెప్పి ఒక బ్లూ కలర్, ఒక గ్రీన్ కలర్ చెత్త కుండీలను ఇస్తే అందులో ఒక చెత్త కుండీని ఇంట్లో పప్పులు ఉప్పులు దాచిపెట్టుకుంటానికి పెట్టుకుంటున్నాం, ఇంకో చెత్త కుండీల్ని ఇంట్లో వెళ్ళే చెత్త అంతా కలిపి దాంట్లోనే వేస్తాం, ఆటోవాడికి ఇచ్చేసేస్తాం. అట్లా ఉంది మన పరిస్థితి. ప్లాస్టిక్ ఇట్లా నాలాల దాకా వెళ్లకుండా, అవి నాలాల్ని బ్లాక్ చేసి రోడ్లు మునగకుండా ఇది కావాలంటే ప్లాస్టిక్ కలెక్షన్ అనేది మన ఇంట్లోనే స్టార్ట్ కావాలి. ఆ కలెక్ట్ చేసిన వేస్ట్ని రీసైక్లింగ్కి పంపే ఆలోచన మనకు ఉండాలి. నేనైతే చాలా ఏళ్ల నుంచే ఈ పని చేస్తున్నా. మా ఇంట్లో ఒక్క ప్లాస్టిక్ బాటిల్ కూడా వేస్ట్ కాదు. ఖచ్చితంగా నేను తాగే కూల్ డ్రింక్ బాటిల్, వాటర్ బాటిల్ అవన్నీ ఒక సంచిలో వేసి పెడతా. ఏ వీకెండ్స్లోనో లేదా ఇంటి ముందర టైం ఉన్నప్పుడు ఏ ఆటో వస్తే వాడికి ఉల్లిగడ్డలు, పాతినవ సామానికి గిన్నెలు, తపాలాలు ఇస్తామని వస్తారు కదా, వాళ్ళకి ఇచ్చేసేస్తా. నాకేం సిగ్గులేదు దాంట్లో. మా కాలనీ వాళ్ళందరూ నన్ను విచిత్రంగా చూసినా నాకేం ప్రాబ్లం అనిపించదు. సో మీరు కూడా ఈ రోజు నుంచి ఏం ఉత్తగా అవసరం లే, ప్లాస్టిక్ని రీసైక్లింగ్ యూనిట్లకు ఇస్తే పైసలే వస్తాయి. కాకపోతే మనకు కేవలం జస్ట్ ఒక చిన్న ఆలోచన, రోజుకు 1 లేదా 2 నిమిషాల పని అంతే. మన ఇంట్లో వెళ్ళే ప్లాస్టిక్ని చెత్తలో లేదంటే చెత్త బండిలో పడేయకుండా ఒక కవర్లో పెట్టి దాపెట్టండి. కొనుక్కునేటోడు, పాతను కొనుక్కుంటోడు వచ్చినప్పుడు వాడికి ఇచ్చేసేస్తే దాని బదులు ఏదో ఒకటి ఇంట్లోకి పనికొచ్చే వస్తువు ఇచ్చిపోతారు. నేనైతే ఎప్పుడో మొదలుపెట్టిన ఈ పని. మరి మీరు ఈ రోజు నుంచి అయినా స్టార్ట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.